వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో 2K వాక్ నిర్వహించారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నగరంలోని రుక్మిణి చాంబర్స్ నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు 2K వాక్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. చిన్న వయసులోనే హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం ఆందోళనకరమైన విషయం. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం అలవర్చుకోవడంతో పాటు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఇలాంటి వాక్లు ప్రజలు హృదయ ఆరోగ్యంపై అవగాహన పెంచడానికి చాలా ఉపయుక్తమని తెలిపారు. అలాగే ఆయన ప్రజల ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు మెడికవర్ హాస్పిటల్కు అభినందనలు అని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సదానందరెడ్డి మాట్లాడుతూ హార్ట్ అటాక్లు ఇప్పుడు యువతలో కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. క్రమం తప్పని హెల్త్ చెకప్స్, బరువు నియంత్రణ, జంక్ ఫుడ్ నివారణ, నియమిత వ్యాయామం, ధూమపానం, మద్యపానం దూరం పెట్టడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. చిన్న లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా అవసరమని తెలిపారు. అదేవిధంగా కార్డియాలజిస్ట్ డాక్టర్ సందీప్ రావు మాట్లాడుతూ ఆధునిక జీవన శైలి, ఒత్తిడి, రాత్రి నిద్రలేమి, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం వల్ల యువతలో హృదయ సమస్యలు పెరుగుతున్నాయి. ప్రతిరోజు కనీసం 30 నిమిషాల వ్యాయామం చేయడం, పండ్లు, కూరగాయలు తీసుకోవడం, తగినంత నీరు తాగడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. కార్డియాలజిస్టులు డాక్టర్ జగదీష్ చంద్రబోస్, డాక్టర్ వారిస్ ఆలీ కూడా కార్యక్రమంలో పాల్గొని గుండె ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కేఆర్ రవీందర్ రెడ్డి హాస్పిటల్ డాక్టర్లు, యాజమాన్యం, సిబ్బంది కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. చాలా పూర్వకాలంలో ఇప్పుడు మనిషి యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే ఏజ్ ఆఫ్ లివింగ్ అంటే మనిషి స్టాండర్డ్ ఇంతకుముందు 50 సంవత్సరాలు 20 సంవత్సరాలు బతుకుతూ ఉండే. ఇప్పుడు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు బతికేస్తున్నాడు. కానీ అన్ని రోగాలతో చాలా ఇంతవరకు 50 సంవత్సరాలు బతికినా కానీ చాలా హెల్తీగా బతికేసి ఒక క్రానిక్ డిసీజ్తో చనిపోతున్నాం. ఇప్పుడు అలా లేదు పరిస్థితి. ఈ రీజన్స్ ఏంటంటే మనం తీసుకునే ఆహారం కానీ, పీల్చే గాలి కానీ, మన ఆలోచన విధానం కానీ, లేకపోతే ఈ టెక్నాలజీ పెరగడం కానీ, మన వర్క్ స్టైల్ కానీ, ఇది ఒకటేని కాదు, 100 రకాల కారణాలు, రకరకాల కారణాలు, అనేకమైన కారణాలు.